welcome Get Up Sinu and Dr. Ram Prasad. রঙ্গবতী রে রঙ্গবতী রঙ্গবতী কোন কলতা বসে কহ কথা ఆర్పి సార్ దగ్గరికి ఒక కొత్త మ్యూజిషియన్స్ గానీ లిరిక్ రైటర్స్ గానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సార్ ఎలా ట్రీట్ చేస్తారు? నేను ఇప్పుడు ఆర్పి గారిని నన్ను వస్తుంది కొత్త లిరిక్ రైటర్ ఎవరో సూపర్ సూపర్ వెళ్ళి బాత్రూమ్ కడిగి నేను బాత్రూమ్ కడిగాను కాదు సారీ 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 అంటుతో సింగన్ సార్ నైస్ నేమ్ ఆర్పి తీసుకున్నాండి ఎవడో వాగించేస్తాను ఇక్కడ ఆర్పి కాదని ఆర్పి గారు లోపల ఉన్నారు అసిస్టెంట్ సార్ ఎవరు అడుక్కుని వచ్చారు సార్ వస్తున్నారు సార్ నమస్తే సార్ నమస్తే లేట్ అవుద్దంట ఆర్పి గారు వచ్చారు ఆర్పి గారు రియల్ ఆర్పి గారు నా పేరు రామ్ ప్రసాద్ సార్ మంచి సింగర్ అవుదామని మా ఊరి నుంచి మొత్తం ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చాను సార్ ఏమేంటి సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ మిమ్మల్ని దాటేస్తాను సార్ మిమ్మల్ని తొక్కేస్తాను సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్క అవకాశం సార్ మేము ఒక్క పాట ఇవ్వండి చింపేస్తాను చింపేస్తావా? మరి చింపేస్తే ఎలా పాడాలరా నేను? ఫస్ట్ అమ్మాయి మనోవేదన గురవుతుంది బాగా అబ్బాయి గురించి అబ్బాయి కోసం సో ఆ మనోవేదనని సింగిల్ గా పాడుతుంది ఆ పర్వతాల మీదకి ఎక్కేసి బాగా పాడుకుంటుంది. పర్వతాలు ఏంటి సార్ ఆ? చాలా లాంగ్ కదా ఇప్పుడు రాయి ఒకసారి లిరిక్ రాయి. రగులుతుంది మొదలి పదా పెళ్ళి అవ్వలేదా నీకు? మీకెళ్ళి తెలిసింది వెళ్ళి పెళ్లి చేసుకుని రా సార్ ఓహో సార్ ఈ లిరిక్ బాగుంది సార్ ఓహో అది ఆర్పి గారు శ్రీను వాసంతి లక్ష్మి దాంట్లో క్యారెక్టర్ చేశారు. ఆ ఎక్స్ప్రెషన్ ఉండిపోయారు సార్, ఫ్రీజ్ అయిపోయారు. ఎనీ ఫీలింగ్ చేస్తే ఎలా ఉంటది? నేను డైరెక్టర్ గారు, నేను ఆర్పి గారిని. యాక్షన్. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ నా మై లైఫ్. యాక్సెప్ట్ నా మై లైఫ్. ఆర్పి సార్ కొత్త మోడలేషన్ ట్రై చేయ ఆర్పి ప్లీజ్. సార్ సార్ మీరు కొత్తగా డైరెక్ట్ చేయండి సార్, బాగుంటది. ఇప్పుడు అదే మోడలేషన్ కాకుండా కొత్త మోడలేషన్ తో ఒక విలన్కి వార్నింగ్ ఇవ్వ సార్. ఓకే సార్, ఓకేనా? రెడీ సార్. యాక్షన్. ఏమిరా ఆర్పి మధ్య వాయిస్ మారింది ఏంటి? జేపీ వచ్చా సార్. ఎందుకు వచ్చాడు? మేము ఆర్పి జేపీ రెండు కనెక్షన్ దగ్గర దగ్గర ఉంటాయి కదా. శాస్త్రీయ సంగీతం గురించి ఒక డైరెక్టర్ వచ్చారు ఆర్పి గారి దగ్గరికి. ఆయనకు అద్భుతమైన సాంగ్లు కావాల్సి వచ్చి అడిగారు. అడిగినప్పుడు సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? సార్ ఆర్పి పట్నాయక్ గారు ఎంతవరకు వచ్చాయి సాంగ్స్? బాగానే వచ్చాయండి, పేపర్ సాంగ్ వరకు వచ్చాయి, రాస్తున్నా ఇంకా. మంచి ట్యూన్ ఒకటి వదులు. ఇది కాదు ట్యూన్. కూర్చోండి కూర్చోండి. రెడీ రెడీ. చిన్నప్పుడు చదువుకున్న అలాగని కొత్త చెప్పండి. అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తుందయ్యో. రామ్ ప్రసాద్, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? ఎవరు? ఈయన ఆర్పి అనుకుంటున్నావా? ఎవరు? ఆర్పి సార్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ ప్యూన్. ఆర్పి సార్ అక్కడ ఉన్నారు, అదిగో పో. నువ్వు ఎవరితో మాట్లాడు తెలుసా? నేను రామ్ ప్రసాద్ కాదు, మా అసిస్టెంట్ తో మాట్లాడుతున్నాను. ఎలా అనిపించింది? ఎంజాయ్డ్. అంటే నన్ను ఎక్కడ చూసుకోలేదు. టైమింగ్, రామ్ ప్రసాద్ టైమింగ్ కానీ ఆ కౌంటర్ టైమింగ్స్ కానీ దే ఆర్ రియలీ గుడ్. ఎలా చేశారు సార్ ఇది అంత అన్ని రోజులు? అలాగా 10 ఏళ్ల అబ్బాయి, ఒక 6 ఏళ్ల అబ్బాయి ఇద్దరు ఆడుకుంటున్నారు. 10 ఏళ్ల అబ్బాయి నూతులో పడిపోయాడు. ఈ 6 ఏళ్ల అబ్బాయి చుట్టూ చూసి ఒక తాడు లాగా కనిపించింది. ఆ తాడు వేసి మొత్తానికి 10 ఏళ్ల అబ్బాయిని లాగేసి బతికించేశాడు. విలేజ్లో అందరూ దాని గురించి డిస్కషన్ మొదలు పెట్టారు. ఎలా 6 ఏళ్ల అబ్బాయి ఎలా కాపాడగలడు? 10 ఏళ్ల అబ్బాయి అంత బరువు ఉన్నాడు, వీడిని ఎలా కాపాడగలడు?
అంటే కాపాడతాడు, ఏముంది తప్పేముంది అని ఆ ఊర్లో ఉన్న ఒక తెలివైన ఆయన చెప్పాడు. అదెలా సార్, మనకు తెలుసు 6 ఏళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అబ్బాయిని లాగలేడని, లాగేశాను అంటున్నాడు, అది ఎలా నమ్మాలి మనం అని. అంటే అతను లాగలేడనే విషయం అతనికి తెలియదు, ఎందుకంటే అతను లాగలేడని చెప్పడానికి మనం ఎవరూ లేవు. అందుకు అతను ధైర్యం చేసి లాగేశాడు, అతని బలం అతను తెలిసింది. ఎప్పుడు కూడా మనిషిలో ఒక టాలెంట్ ఏదైతే ఉందో అది పక్కన వాళ్ళు నువ్వు చేయలేవు అన్నంత వరకు అతని టాలెంట్ అతనికి ఉంటుంది.